దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ యూజీ 2026 పరీక్ష మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మేలో నిర్వహించిన పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో జూన్ 21న జరగనున్న రీ ఎగ్జామ్పై దేశం మొత్తం దృష్టి పడింది. ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన భద్రతా చర్యలు అమలు చేస్తోంది. అందులో భాగంగా భారత వైమానిక దళం నేరుగా రంగంలోకి దిగుతోంది. దేశంలోని ఎంపిక చేసిన 18 కీలక పంపిణీ కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను సురక్షితంగా చేరవేయడానికి ఐఏఎఫ్ ప్రత్యేక రవాణా సదుపాయాలను వినియోగించనుంది. అవసరాన్ని బట్టి MI-17 హెలికాప్టర్లు, ట్రాన్స్పోర్ట్ విమానాలు ఉపయోగించనున్నట్లు సమాచారం. MI-17 హెలికాప్టర్ భారత వైమానిక దళంలో అత్యంత విశ్వసనీయమైన రవాణా హెలికాప్టర్లలో ఒకటి. సియాచిన్ గ్లేసియర్ నుంచి వరద ప్రభావిత ప్రాంతాల వరకు ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లలో ఈ హెలికాప్టర్లు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అదే హెలికాప్టర్లను నీట్ ప్రశ్నాపత్రాల భద్రత కోసం వినియోగించడం విశేషంగా మారింది. కేవలం రవాణా మాత్రమే కాదు, ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియను కూడా ఈసారి పూర్తిగా గోప్యంగా నిర్వహిస్తున్నారు. ప్రశ్నాపత్రాలు రూపొందించే నిపుణులు, అనువాదకులు, మోడరేటర్లను ఒక రహస్య ప్రదేశంలో ఉంచి పరీక్ష పూర్తయ్యే వరకు బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా లాక్డౌన్లో ఉంచినట్లు సమాచారం. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ వినియోగంపై పూర్తి స్థాయి నిషేధం విధించారు. ప్రతి దశలో మల్టీలేయర్ సెక్యూరిటీ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు ప్రింటింగ్ నుంచి పరీక్షా కేంద్రాలకు చేరే వరకు ప్రతి కదలికను ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ఈ చర్యల వల్ల పేపర్ లీక్ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా వర్షాకాలం కారణంగా ఏర్పడే రవాణా అంతరాయాలను కూడా వైమానిక రవాణా ద్వారా అధిగమించవచ్చని చెబుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పరీక్ష వ్యవస్థపై మళ్లీ నమ్మకం పెంచడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక విద్యా పరీక్ష కోసం భారత వైమానిక దళం సహాయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పుడు అందరి చూపు జూన్ 21 పైనే ఉంది. ఈసారి నీట్ రీ ఎగ్జామ్ పూర్తి స్థాయిలో పారదర్శకంగా, వివాదాలకు తావు లేకుండా నిర్వహించగలరా అనే ప్రశ్నకు సమాధానం మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.